So now we are starting our Giri Pradakshina. Soon after we are getting out of this mandir. So yeah. Hi guys. తెలియడాడి నాకు సాయిబ్రని అడగండి. కాదు వీడియో తీస్తున్నా అని చెప్పి హెడింగ్ అవుట్. ఇంకా ఇక్కడి నుంచి ఇక దారిలో ఉన్న 2 లింగాల్ని దర్శనం చేసుకొని రూమ్కి వెళ్ళి తినేసి వీళ్ళు కంటిన్యూ అవర్ గిరి ప్రదక్షిణ. అమ్మా అమ్మా ఫోన్ ఉందా? కాల్ చేస్తారు చిల్లర తీసుకోవా? చిల్లర లేదని చెప్పాడు. ఇలా ఉంటే తాగేసింది ఎన్ని కప్పులైనా. చిప్స్ ప్యాకెట్స్ తిన్నాడు. నాకు బాబాయ్ హోటల్ కాఫీ, బాబాయ్ ఫిల్టర్ కాఫీ పెట్టాను. రిహాన్ నువ్వు ఏం తెచ్చుకున్నావు? స్ట్రాబెర్రీయా? రోజ్ మిల్క్ అన్నాడు. రోజ్ మిల్క్ సో గైస్ ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి మేము దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టాము. సో నౌ విల్ స్టార్ట్ అవర్ విల్ స్టార్ట్ అవర్ 14 kilometers గిరి ప్రదక్షిణ. ఏమైంది? ఏమైందిరా? ఏమైందిరా? ఓకే ఓకే పదండి పదండి స్టార్ట్ చేశాను ఇప్పుడే. పదండి ఇటు నుంచే కదా. మా డాడీయా మా అమ్మగారా? పదండి రా పదండి. సగం దూరం ఇప్పుడే స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ. టైం ఎంత అయిందిరా గీతు? గీతు టైం 10:11. బంటి ఉన్నాడు. విహాన్ రాలేదు. విహాన్ ఇలా నేలకేసి కొడితే ఇలా పడేస్తా అన్నాడు. ఎంతసేపు విహాన్? ఎంతసేపు? పదండి పదండి. ఆల్రెడీ 11 అయిపోయింది. మరీ స్లోగా నడవకూడదు కదా. నీకైనా ఎక్కువ వాకింగ్ అవుతున్నారు నడిచి రావడం వల్ల. ఆటో ఎక్కకుండా అక్కడ నుంచి
5 hours పడుతుంది కదా. మ్యాప్ ఇది ఒక ఫోటో తీసి ఉంచిన అయితే ఇదేంటక్క అగ్నిలింగం. దీంతో 2 అయినాయి కదా. ఫస్ట్ది ఏంటక్క? ఫస్ట్ది ఏంటి? వాయులింగమా? ఫస్ట్ది ఇంద్రలింగం, ఇది అగ్నిలింగం. 2 అయినాయి. సరే మనం రండి, ఫుడ్ తినేసేద్దాం. ఫుడ్ అదే అంటున్నా, ఫుడ్ తినేసి. ఉప్మానా? నీకెలా తెలుసు? 2 పూట్ల ఉప్మా పెడతారు. అమ్మ ఫుడ్ నేను అదే వద్దని చెప్పి మరి తీసుకొచ్చా మీ అన్నయ్యని. అదేనే కానీ ఏంటి మీరు ఇక్కడ? కాదు ఉప్మా అంట కదా. ఏం కాదు, షార్ట్ ఉంది కదా సార్, షార్ట్ ఉంది కదా. ఇప్పుడు ఉప్మా అంటే కదా. నేను రైస్ అనుకుని మీ అమ్మగారికి నేను రైస్ అని చెప్పి. అవును, ఉప్మా. మీ అన్న వెళ్ళారా తెలుసుకోవడానికి? ఇదేంటి? యమలింగమా? ఏ లింగం ఇది? 3వది కదా. అంటే మైక్లో అందులో వినపడాలని అడుగుతున్నాడు. విన్నాడు కదా నీళ్ళు, వీడియో మొత్తం డిస్టర్బ్ చేస్తాడు. చెప్పింది 2 సార్లు చెప్పాలి. కళ్యాణి గీతూ కనిపించట్లే. అంత ముందుకు వెళ్ళిపోయిందా? అదే ఆ పైన నీకోసమే పెట్టాడు, డోంట్ ఫీడ్ యానిమల్స్ అని. ఓకే, అక్కడ పెట్టారు కదా, పెట్టకూడదు. Say hi. Oh, there's so many dishes. Hi. 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 I'm friends. Can wear a type. ఫుడ్ మాత్రం పెట్టాలి. బా ఇన్ని బయటకు వచ్చాయి చూడు. వావ్, ఫోన్ వచ్చా? అవునా? అరే వెళ్ళిపోతున్నారు ఏంట్రా? ఏం తింటున్నారు? చూపించుకున్నా కాన బుజ్జు బుజ్జు కాన్స్ ఇవి భలే ఉన్నాయి. వచ్చేస్తుందిరా ఇంకోటి. నైరుతి లింగం అంట. నైరుతి లింగం ఇక్కడ ఉంది. బంటి నాకు ఇవ్వ. థ్యాంక్ యూ. ఇదంతా ఎడిటింగ్ ఎవరు చేస్తారు? గీతు చాలా వరకు అలా పెట్టేస్తుంది.
కొంచెం చెయ్యాలి కానీ చెయ్యాలి, ఎందుకు ఉండదు. ఇదిగో అరే ఈ టెంపుల్లో చక్క జనాలు ఉన్నారు, నైరుతి లింగం టెంపుల్లో. ఎందుకు పడితే నా మీద పడతావు, అయితే ఫ్రంట్కి కదా. ఇక్కడ తినచ్చు. మంచిగా వచ్చింది. ఏంటి సాయి ఏడు వెనకే ఉన్నారు, అక్కడే ఉన్నాడా? సరే రండి వస్తాడు. అటు వెళ్ళరా గీతు, చూసుకో గీతు, అటు వెళ్ళి చూసుకో ఏమన్నా. పావు బాజీ తిన్నట్టుంది కదా. పావు బాజీ కాదు, బన్నటి. బన్నటి ఇక్కడేం తింటావు మరి? బంటీనా? ఆటోలు దొరకాలిగా. మీరు తాగుతారు గట్టి ఇప్పుడా? బాబాయ్ అత్త సూర్యలింగం 5వ లింగం కదా. ఫైవ్ అయినాయి కదరా, దీంతో 5 అయినాయి కదా. సూర్యలింగం కదండి, ఫాస్ట్గా వెళ్ళిపోయారు. అత్తాలు ఎక్కడ ఉన్నారు? ఏంటి ఏం పాదాలు? విష్ణు విష్ణు రామాలు ఉన్నాయి. అదే సరే పదండి, పద లేట్ అవుతుంది పదండి. ఆగుతుంటే పెయిన్ వస్తుంది కళ్యాణం. మొత్తం వాళ్ళందరూ బ్యాకే ఉన్నారు. వచ్చేస్తారు, వాళ్ళు మసాజ్ చేయించుకుంటున్నారు కదా, నాకు తెలుసు. ఇది గిరివలింగమా? ఇదేనా ఇంకొకటా? ఏ లింగం ఎక్కడుంది? వరుణలింగం అంటే ఇది 7ఆ? సర్లే చూసాను, ఇంకొద్దు. ఓకే వరుణలింగమా? బాగా కనిపిస్తుంది.
ఇది 7వ లింగం వరుణలింగం. ఇందాకది 6 సూర్యలింగం. ఇది 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 7ఆ? వరుణలింగం 7ఆ? ఇక్కడ 7 కిలోమీటర్స్ కాదు, ఇది అడుగుతున్నాను. 4 కాదు 5 6. ఇది 6. రెండు కలిపి ఒకటి అని చెప్పాడు. చంద్రులు కలిపి అది లెక్క కాదంట, ఇది లెక్క అంటే రెండు కలిపి ఒకటి లెక్క అంట. ఇది 5 అయితే ఇప్పుడు 5ఆ? చంద్రుడు వచ్చాయి కానీ నేను ఇందాక చెప్పింది అది 5 అన్నా, ఇది 6 అన్నా. 6 అయితే 5 కింద లెక్క వస్తుందంట. అయితే ఇది 5ఆ? అంత రాంగ్ అయితే. అయితే ఇది 5 వరుణలింగం 5, సూర్యలింగం ఇంకొక చంద్రలింగం 2 కలిపి 4ఆ? ఓకే, అయితే ఇది 5 వరుణలింగం 5. పదండి. ఇంకా 3 ఉన్నాయా? 4. ఓకే 8 కదా? 3నే కదా? 8ఏ కదా? సూర్యుడు కలిపి 10 అంటే అది 8, ఇది 1. సూర్యుడు చంద్రుడు కలిపి 2 అన్నట్టు. మనం చూడాల్సింది ఇప్పుడు ఏంటి అంటున్నా? అదే 3. సరే పదండి, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. పదండి. ఇదేం గుడి? చెంకులో నీళ్ళు ఇస్తున్నాడు. అభిషేకం. ఓకే ఓకే, అభిషేకం వేస్తున్నాడు. శంఖంతో ఇస్తున్నారా? ఇది పట్టుకోరు, అది పట్టుకుంటారు. తాడు పట్టుకో. టీడీపీ పట్టుకోండి, మళ్ళీ వస్తున్నాం. ఇవేంటివి? జ్యోతిర్లింగం. ఇది వాయులింగం కదా? నిషిత వావ్, నీకు అదే చెప్తామని.
గైస్ ఇది 7 అనుకుంటా. ఇందాకడే చెప్పాను రా నేను, అది 6. 6 అవును, వాయులింగం 6. ఓకే, ఇంకా పదండి. ఇంకా 2 ఉన్నాయి. వినబడిందా నిషిత? ఇంకా 2 ఉన్నాయి. ఇది 6 కదా? లేదే, అంటే ఒక 2 కలిపి ఒకటేనండి. సూర్యలింగం చంద్రలింగం ఒకటేనంట, దాన్ని సపరేట్గా కౌంట్ చేయకూడదు. 6 అయినాయి. ఇక్కడ ఏంటి? హే బాబు, ఏంటిది? ఏంటిది కాదురా, ఇక్కడ ఏంట్రా ఇంత కలర్ఫుల్గా ఉంది? ఇక్కడ ఆగొద్దబ్బా, ఇక్కడ ఆగేరట అసలు కదలేని చెప్తున్నా. పదని ఇంకొంచెం ఫాస్ట్గా పదండి, త్వరగా చూసేయచ్చు. అవి కూడా ఫినిష్ అయిపోద్ది. ఇంకా 1 అవర్ అనుకుంటా. ఇంకా 1 అవర్ అయితే అయిపోతుంది. ఇప్పుడు టైం ఎంత అయింది సార్? టైం చెప్పరా? టైం 3నా? ఓకే. ఇది 7 కదా? ఇది ఏం పేరు? కుబేర లింగమా? 7 అనుకుంటున్నా నేను, మర్చిపోతున్నా ఎప్పటికప్పుడు. ఎన్నో ఓకే వచ్చేస్తున్నా. ఒక 2 minutes, ఒక 1 minute. వాళ్ళకి చేయండి, ఎక్కడున్నారో. కంప్లీట్ చేశారా? 10 అవ్వలేదు, 9 కంప్లీట్ అయినాయి. బోర్డు కనబడిందా? 10 9 కదరా కనబడింది. నాకు 9 గుర్తుంది. అయితే నాకు 9 గుర్తుంది. ఎవరు చేశారు కాల్ మీకు? ఏమండి కాల్ ఎవరు చేశారు? నిఖిల్. ఓకే. నాకు తెలిసి 7 కంప్లీట్ అయినాయిరా, నాకు తెలిసి టెంపుల్స్. ఇంకొకటి ఉంటుంది. సరే స్టార్ట్ అవుదామా? పదండి. నైస్.
మోక్ష మార్గం అందుకే నీకు ఖాళీ లేదు అక్కడ, చాలా పెద్ద క్యూ ఉంది అక్కడ. అక్కడ చూస్తే ఒక క్యూ అన్న వాటి నుంచి మీరు ఎవరు చూడలేదా? అక్కడ నుంచి ఉంది క్యూ, కనీసం 2 hours పడుతుంది. అదే మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే మోక్ష మార్గం తీసుకుని వెళ్ళేవాళ్ళం రా, లేట్ అయింది కదా. అక్కడ నుంచి ఆ చివరి నుంచి ఉంది పెద్ద క్యూ, మీరు చూసారు అనుకున్నా లోపల. వెళ్ళిపోతున్నారు బాగా, వెళ్ళిపోతుంది. అటు సైడ్కి వెళ్దాం. డాడీని పిల్లలు అటు సైడ్ నుంచి క్రాస్ చేయండి. పెద్దమ్మ చెప్పింది అదే నాకు, ఇది మోక్ష మార్గం అని. ఇది అనుకుంటే కదా లాస్ట్దా, ఇది కాదు టెంపుల్ 8 కదా. ఇదే అంటే రూమ్స్ అంట, ఆలయం. తిరువనమలయ. రండి వెళ్దాం అటు. అవును కూర్చుని లేలే, మాకు వచ్చేసింది. ఇప్పుడు దాకా చక్కగా నడిచారు కదా, పదండి మళ్ళీ కూర్చుంటే. అరుణాచలం అన్న ఇంకో 2 years దాకా అరుణాచలం అని అన్నాడు. చూసుకో నాకు అలానే ఉందిరా బ్యాక్ సైడ్. అవును నాకు కూడా అలానే ఉంది, కానీ అదేం రా. ఇదేం పేరు రా? ఈ శివుడి పేరు రాసి ఉంటుంది కదా అక్కడ. ఎక్కడుంది? ఓకే ఈశాన్య లాస్ట్ అనుకుంటే ఇంక ఇది ఈశాన్యలింగం. డాడీ ఎర్రా ఇది ఎక్కడ ఒక సైడ్ జరిగిందా? నాకు ఇక్కడ గుచ్చుకుంది ఏదో, నాకు తెలియట్లా. అది కూడా డాడీ కూర్చున్నారా. ఇంకొక 2 kilometers అండి. గీత గైస్ డన్ విత్ ఆల్ లింగమ్స్. 8 లింగాలన్నీ అయిపోయాయి. సో కరెంట్లీ ఇంకో 2 more kilometers టు గివ్. ఓకే ఫైనల్లీ. ఓ మై గాడ్ టైం ఎంత అవుతుంది తెలుసా? 3:50. 2 more kilometers అంటే అరౌండ్ 4 అంటే 4:30 అయిపోతుంది గైస్. ఇది మేము చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఈ టైం అవుతుంది. మా అత్త వాళ్ళు ఎక్కడో అయిపోయారు, అత్త సాయిబ్రోనికి వీళ్ళంతా. మేము వాళ్ళకంటే ముందున్నాము, వాళ్ళ మధ్యలో మసాజ్ అని చెప్పి ఆగిపోయారు, బట్ మేము వచ్చేసాము. సో యా లెట్స్ సీ గైస్. ఫైనలీ డన్ గైస్.
ఫైనలీ అయిపోయింది. వావ్, ప్లెజర్ కమ్స్ విత్ పెయిన్. వావ్, మరి బాగా నీళ్ళు వచ్చేస్తుంది. ఫ్రంట్ కూర్చుంటారా? ఓకే. అన్నివిధంగా వస్తుంది. దిగండి. ఎక్కడికి వచ్చా? రూమ్కి వచ్చాం. ఫినిష్ చేస్తాను. హెవెనా? హెవెనా? హెవెన్. ఓకే ఓకే. ఎంత అవుతుంది ఇంకొచ్చేపట్లో? పదండి. చాలరా, ఇంక వేసుకోకూడదు. వద్దు, ఒకటి వేసుకున్నారు చాలు రాకముందే. బాగా అసలు వాకింగ్ స్టైలే మారిపోయిందిరా ఎండింగ్ అయ్యేసరికి, ఫినిష్ అయ్యేసరికి. ఓ మై గాడ్, వాళ్ళు వచ్చేసరికి ఇంకా 1 అవర్ పడుతుందేమో కదండి. మన ఆల్రెడీ స్లీప్లో ఉంటాం అనుకుంటా, డీప్ స్లీప్లో. అక్కడేం లేరా, టెంపుల్ అన్నాడు డాడీ. అక్కడేం లేవు తినడానికి. వాళ్ళు ఏరి వెళ్ళిపోయారు రూమ్లోకి వాళ్ళు. నిషిత రండి మరి, ఒకటి తీయచ్చు. ఒకసారి వెళ్దామా? రండి. వాళ్ళు వెళ్ళిపోయారా? ఓకే ఓకే తెలుసు. పదండి. నిషిత ఇక్కడే అప్పుడు టెంపుల్ మనం వెళ్ళినప్పుడు క్లోజ్ చేసింది కదరా, ఇప్పుడు ఓపెన్ చేసి ఉంది. దేనికి లేదు, ఓపెన్ చేయండి. అక్కర్లేదులేండి చిచ్చి, అన్నీ ఇంకా ఉతకడం లేదు ఇంకా. తీసుకెళ్ళండి నిషితని. అరే అక్కడ ఇప్పుడు మనం పడుకోవడం, మా అమ్మ వాళ్ళు వెళ్ళడం. బాయ్. ఇంక టుమారో కదా సీ యూ లెటర్ అనాలా? ఇంక టుమారో ఏముంది? సో గైస్, ఇది ఎండ్ ఆఫ్ ది డే. దర్శనం చాలా బాగా అయింది, గిరి ప్రదక్షిణ కూడా చాలా బాగా అయ్యి, చాలా కష్టపడుతూ ఆడుతూ పాడుతూ వేస్తూ కష్టపడుతూ చేసాం ప్రదక్షిణలు.
ఎప్పుడో 10:15 స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైమ్స్ 4:50 అయింది, టైం 4:20 అయింది. మేము కంప్లీట్ చేసేసరికి స్లోగా చేసుకుంటూ లిటరలీ 7 hours గిరి ప్రదక్షిణ అయింది. సో అంతే. ఇంకా ఆ వీడియో ఎంత క్లియర్గా ఉందో లేదో నాకు తెలియదు. లిటరలీ నాకు ఇలా ఫేస్ పైన స్లీప్ ఇలా వస్తుందన్నమాట. సో ఇలా 6 ఫేస్ బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.